హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నాకు ఎంతో ఇష్టమైన పునుకుల పులుసు అయితే ఈరోజు చేస్తున్నానండి. నాన్ వెజ్ కన్నా నాకు చాలా ఇష్టమైన కర్రీ ఇది. ఇవన్నీ కూడా నేనే తినేస్తాను ఎవ్వరికి పెట్టకుండా. ఎంత సింపుల్గా అయితే చేస్తామో అంత టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఒక 5-6 వరకు అయితే కట్ చేసి వేసుకున్నాను. అలా 2 టమాటోస్ని కూడా సన్నగా స్లైస్ చేసి వేసుకున్నానండి. ఈ 2 మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మగ్గి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక స్పూన్ పసుపు, అలాగే తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చిని అయితే అవాయిడ్ చేస్తున్నాను. మా ఇంట్లో పాప ఉంది కదండి, 2 వేయడం వల్ల కారం ఎక్కువ అవుద్దనేసి. అలాగే వాటర్ 1.5 గ్లాస్ వరకు వేసుకున్నాను. కొద్దిగా చింతపండు జ్యూసు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టేశాను. ఒక 5-10 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో పునుకులను అయితే వేసేసుకుంటున్నాను. అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పెసర పునుకుల పులుసు అయితే రెడీ ఇప్పుడు.